గుంటూరు నగరం పాలెంలో తన కుమారుడు విజయ్ హర్షను అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు బనాయించారని అతని తల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారంటూ నకిలీ సర్టిఫికెట్లతో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అని కేసు నమోదు చేయడం వెనుక ఎస్పీ సిఐ రెండు మల్లికార్జునరావు కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. 2014 నుంచి సిఐ మల్లికార్జునరావు వద్దే విజయ్ హర్ష షూటింగ్ శిక్షణ పొందాడని, సిఐ కుమారుడితో జరిగిన చిన్నపాటి గొడవను మనసులో ఉంచుకొని ఇప్పుడు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితుడి తల్లి తెలిపారు. ఇటీవలే తిరుపతిలో శాప్లో ఉద్యోగం సాధించిన తన కుమారుడు విజయ్ హర్ష సొంతంగా షూటింగ్ అకాడమీ ప్రారంభించబోతూ ఉంటే ఓర్వలేక ఈ కుట్రకు తెరతీశారని మండిపడ్డారు. విజయ్ హర్ష స్వయంగా ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయి తన వద్ద ఉన్న తుపాకులు, బుల్లెట్లు అప్పగిస్తే అందులోని 6 బుల్లెట్లను మార్చివేసి అక్రమ కేసులు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సిఐ మల్లికార్జునరావు వల్ల తన కుమారుడి ప్రాణాలకు ప్రమాదం ఉందని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు. సార్ వీటి మీద అన్నిటి మీద స్కానర్ ఉంటుంది సార్, సర్టిఫికెట్స్ అన్నిటి మీద స్కానర్ ఉంటుంది. ఏదో తీసుకొచ్చి బాబుని కూడా అసలు ఎఫ్ఐఆర్ కట్టడం కూడా రాంగే సార్. ఎఫ్ఐఆర్ ఏంటంటే బాబు కాల్సిందే అన్నారు. జడ్జి గారు ముందు అలానే పారిపోతుంటే పట్టుకున్నట్లుగా చెప్పమన్నారు. అది కూడా అది రాంగ్ కదా, నేను చెప్పనని ఎదురు తిరిగారు. లేదు నీకు ఇబ్బంది ఏం లేదు, నువ్వు చెప్పు అన్నారు. నేను కొట్టారా అంటే కొట్టలేదని చెప్పమన్నారు, కానీ వాడిని కొట్టారు. ఆ రోజున వెళ్ళిన దగ్గర నుంచి మల్లికార్జున గారు కొడతానే ఉన్నారు. అది తర్వాత రెండో రోజు కూడా ఉదయం పోలీస్ స్టేషన్ నుండి తీసుకెళ్ళి 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి ఒక పెద్ద రోకల బండ లాంటి దాంతో భుజాల మీద వీప్ మీద కొట్టి ఆ పేపర్లో ఏం రాశారో తెలియదు, సంతకం పెట్టించుకున్నారు. అదేమంటే అది మన ఇళ్లలో ఏం చేయకూడదు కాబట్టి ఖాళీ ప్లేస్లోకి వెళ్ళి ఆ ఖాళీ ప్లేస్లో అది ఊరికే పొజిషన్లో పడుకొని ఉందండి. ఆ ఫోటో చూపించి మీ చెల్లిని కూడా ఈ కేసులో ఇరికిస్తాను అని ఇలా కొట్టి పాపని ఇరికిస్తానన్న ఇదితో సంతకాలు పెట్టించుకున్నారండి. అందులో ఏం రాశాడో కూడా బాబుకు తెలియదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు అక్కడ కస్టడీలో ఉన్నారండి బాబు. ఆ తర్వాత మళ్ళీ విచారణ ఉంది. మళ్ళీ కొట్టి ఇంకేం సెక్షన్లలో ఇరికిస్తారోనని నాకు భయంగా ఉందండి. మల్లికార్జున గారి నుంచి మాకు చాలా ఇబ్బంది ఉందండి. ఇది ఫేక్ ఎలా అవుతుంది సార్? వీటి మీద అన్నిటి గుంటూరు నగరం పాలెంలో తన కుమారుడు విజయ్ హర్షను అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు బనాయించారని అతని తల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారంటూ నకిలీ సర్టిఫికెట్లతో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అని కేసు నమోదు చేయడం వెనుక ఎస్పీ సిఐ రెండు మల్లికార్జునరావు కక్ష సాధింపు చర్యలున్నాయని ఆమె పేర్కొన్నారు. 2014 నుంచి సిఐ మల్లికార్జునరావు వద్దే విజయ్ హర్ష షూటింగ్ శిక్షణ పొందాడని, సిఐ కుమారుడితో జరిగిన చిన్నపాటి గొడవను మనసులో ఉంచుకొని ఇప్పుడు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితుడి తల్లి ఆరోపించారు. ఇటీవలే తిరుపతిలో శాప్ ఉద్యోగం సాధించారు. సొంతంగా షూటింగ్ అకాడమీ ప్రారంభించబోతుంటే ఓర్వల్లేకే ఈ కుట్రకు తెరతీశారని మండిపడ్డారు. విజయ్ హర్ష స్వయంగా ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయి తన వద్ద ఉన్న తుపాకులు, బుల్లెట్లు అప్పగిస్తే అందులోని 6 బుల్లెట్లను మార్చివేసి అక్రమ కేసులు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సిఐ మల్లికార్జునరావు వల్ల తన కుమారుడి ప్రాణాలకు ప్రమాదం ఉందని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, ఇటీవల కాలంలో ఏదేందో శాప్ లో అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం చేస్తున్న విజయ్ హర్షని 3 తుపాకులు అదేవిధంగా బుల్లెట్లు కలిగి ఉన్నాడు. అనాధికారికంగా వీటన్నిటికి మాత్రం అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని చెప్పేసి పోలీసులు కూడా అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ పంపించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విజయ్ హర్ష వాళ్ళ తల్లి మాత్రం తెర మీదకి కొత్త వివాదం తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ఉందో సిఐ మల్లికార్జునరావు ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే మాత్రం మా కొడుకు విజయ్ హర్ష అక్కడ అతని వద్ద షూటింగ్ కూడా నేర్చుకున్నాడు, ఈ రైఫిల్ షూటింగ్ కూడా. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి వివాదం తలెత్తింది. దీని మధ్య వాళ్ళిద్దరి మధ్య గొడవ కారణంగా చేసుకొని కావాలని
సిఐ మల్లికార్జునరావు మా అబ్బాయి విజయహర్షని కేసులో ఇరికించిన పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ఆరోపణలు వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇది పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఇటీవల కాలంలో చూస్తున్నట్లయితే మాత్రం అకాడమీని స్టార్ట్ చేయాలని భావించాడు విజయహర్ష. ఏదైతే ఉందో చిన్నపిల్లలకి రైఫిలింగ్ లో కూడా షూటింగ్ లో కూడా వాళ్ళందరికీ కూడా తరఫీదు ఇవ్వాలని భావించిన నేపథ్యంలో చూస్తున్నట్లయితే మాత్రం అతని ధ్రువపత్రాలు కూడా ఏదైతే ఉందో వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా నకిలీవి అని చెప్పేసి ఆరోపణలు కూడా చేసి అతని మీద కూడా అక్రమాయుధాలు కలిగి ఉన్నాడని చెప్పేసి కేసు నమోదు చేసి అతను రిమాండ్ పంపించారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటుకు చూసుకున్నట్లయితే మాత్రం ఈ వ్యవహారం మొత్తం డీజీపీకి వివరిస్తానని చెప్పేసి ఆమె వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఇది పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం అతను దాదాపు 46 బుల్లెట్లు కలిగి ఉన్నాడు. ఆ 6 బుల్లెట్లు మాత్రం వేరేకి సంబంధించినవి, అంటే పోలీసు శాఖకు సంబంధించినవి అని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో పాటు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడు. బుల్లెట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, వీటన్నింటినీ కూడా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఎంత ఉందని ఇటీవల కాలంలో కూడా పోలీసులు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తెర మీద వాళ్ళ తల్లి మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తుంది. కావాలని సిఐ మల్లికార్జునరావు ఏదైతే ఉందో ఇటీవల కాలంలో ఎస్బీలో పనిచేస్తున్నాడు, అతను కావాలని తమ కుమారుడిని ఇరికిచ్చాడు, తమ కుమారుడు భవిష్యత్తు బాగొట్టాడని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా చూస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీనిలో చూసుకుంటే మాత్రం ఈ వ్యవహారం మాత్రం కీలక మలుపులు తిరుగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ఉందో ఆ 3 గన్నులు, అదే విధంగా చూసుకుంటే మాత్రం 50 బుల్లెట్లు, అంటే ఒక సంబంధించి 46 బుల్లెట్లు అని చెప్పేసి తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం 44 బుల్లెట్లు, అదే విధంగా 6 బుల్లెట్లు వేరేకి సంబంధించింది అని చెప్పేసి పోలీసులు మాత్రం ధృవీకరించారు. దీని మీద కూడా ఏం మలుపులు తిరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ 6 బుల్లెట్లకు సంబంధించింది ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, ఎవరు తనకి సపోర్ట్ గా ఉన్నారు అని చెప్పేసి ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తామని చెప్పారు. ఇప్పటికే చూసుకుంటే మాత్రం విజయహర్ష రిమాండ్ లో ఉన్నాడు. తల్లి మాత్రం కొడుకు కోసం మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ సిఐ మల్లికార్జున మీద ఆరోపణలు చేస్తుంది. ఈ వ్యవహారం ఎటువైపు తిరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.